రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజాభవన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని గవర్నర్ అన్నారు. Government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented, showcasing the government's dedication. I am happy that more than 15 crore trips have already been utilized by our women through the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as part of 6 guarantees. The government has conducted the Praja Palana program in a successful manner. Grama and Ward Sabhas were conducted in every Gram Panchayat and every municipality respectively in a peaceful and democratic manner. We have received over 1.28 crore applications, and surely all 6 guarantees will be implemented in a time-bound manner. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 10 ఏళ్ల మోదీ సర్కార్ పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్కి కౌంటర్గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్ పేపర్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలని ప్రస్తావించినట్లు ఖర్గే తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినట్లు స్పష్టం చేశారు. 10 సాల్ అన్యాయం కాల్ పేరిట ఈ బ్లాక్ పేపర్ విడుదల చేశారు. థ్యాంక్ యూ. देख लिया सर राइट थोड़ा सा राइट थोड़ा सा भाई हम लेफ्ट में लेफ्ट टू सेंटर है फिर इससे पहले 10 साल पहले अगर उनके आइडियोलॉजी पे ही है फिर इतने पैसे क्यों नहीं जमा होते थे, अब क्यों जमा? सो ये इनडायरेक्टली हरासमेंट प्रेशराइज करके आप इलेक्शन में पैसा ले रहे हैं और ये पैसा डेमोक्रेसी को खत्म करने के लिए यूज कर रहे हैं. 411 एमएलएस को 10 साल में उन्होंने अपने तरफ लिया. अब मैं ये नहीं कहता कितना पैसा दे के खरीदे क्या करे वो नहीं, लेकिन आपको तो मालूम है कितने सरकारें हमारे इलेक्टेड थे, जैसा कि मध्य प्रदेश, कर्नाटक, मणिपुर, गोवा, उत्तराखंड, ये सब आप जानते हैं कैसे गिरे ये, कि उनको इसमें వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమించారు. అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం శాసనసభా పక్షం భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా ఇంత దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు జగన్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం కుదేలైందని నాయకులు నినాదాలు చేశారు. ఉపాధి లేక నిరుద్యోగులు, ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలతో రాష్ట్రం దద్దరిల్లుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వారు ఊరేగింపుగా అసెంబ్లీకి తరలివచ్చారు. రాష్ట్రంలో దారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా జగన్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపించారు. దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈ రోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది.
కాలు మొక్కడం, మసాజులు చేయడం మీకు అవసరం. కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు. వెధవల్లారా, ఎంత నీచాతి నీచమైన వెధవలంటారు ఈ రాష్ట్ర. త్వరలోనే జనం మధ్యకు కేసీఆర్ అవును తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని సాధ్యమైనంత త్వరగా మర్చిపోయి మళ్లీ జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు గులాబీ బాస్. అంతేకాదు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని లెక్కలేస్తున్నారు. మరి సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ చేపట్టబోయే ఈ కార్యాచరణ బీఆర్ఎస్కు ఎంత మేర మైలేజ్ తీసుకురానుంది? అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన కారు లోక్సభ ఎన్నికల్లో 100 స్పీడ్తో పరిగెడుతుందా? దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. నన్ను నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. ఇలా 1-2 కాదు, బుల్లెట్ లాంటి మాటలతో సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. 10 ఏళ్లుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న రాష్ట్రాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన. అసలు గులాబీ బాస్ కేసీఆర్ ఇంతలా ఎందుకు ఫైర్ అయ్యారు? మాటల తూటాలు ఎందుకు పేల్చారు? ఇలాంటి సందేహాలే అందరిలోనూ తలెత్తుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కృష్ణా ప్రాజెక్టుల అంశమే. అవును, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. ఆ క్రమంలోనే రేవంత్ సర్కార్పై వాగ్బాణాలు సంధించారాయన. నిజానికి కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రం ఆధ్వర్యంలోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించే విషయంలో తప్పు మీదంటే మీదంటూ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే వివరణ ఇస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గత బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని, అందుకు సంబంధించిన ఫైల్స్పై నాటి సీఎం హోదాలో కేసీఆర్ సంతకం సైతం చేశారంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి వాటాల విషయంలోనూ అప్పట్లోనే సంతకాలయ్యాయని, ఈ విషయాలు నాటి మినిట్స్లోనే ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన 2014లో మొదలై 2023 వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రుడు, చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఈ అంశంపైనే గళమెత్తారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అసత్యాలేనంటూ తేల్చి చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం 2 నెలల్లోనే ఆ పని కాంగ్రెస్ సర్కార్ చేసిందంటూ ఆరోపించారు హరీష్ రావు. దీనిపై అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి సవాలుకు ప్రతి సవాల్ చేశారు హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇవాళ మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది,
మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ఇలా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి తయారైన నేపథ్యంలో ఈసారి ఏకంగా గులాబీ బాసే రంగంలోకి దిగారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలేనంటూ చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గులాబీ బాస్ సర్కారు వైఖరితో రాష్ట్రం మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు తనతో పాటు తన పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టిన ఆయన కాంగ్రెస్ సర్కార్పై మాటల తూటాలు పేల్చారు. ఎందరో హేమీలను చూశారని చెప్పుకొచ్చిన కేసీఆర్ తనను తన పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ఇక్కడితోనే ఆగిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్ ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులకు సైతం దీనిపై దిశానిర్దేశం చేశారు. గతంలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా రంగంలోకి దిగినా తాను మాత్రం వెనక్కి తగ్గని విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు కేసీఆర్. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు హక్కుల కోసం పోరాడదామంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత. గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం అదే మాదిరిగా అదే పోరాట స్ఫూర్తితో ఇప్పుడు ముందుకెళ్దామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ఆ వేదిక సాక్షిగా రేవంత్ సర్కార్ వైఖరి ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి కారు పార్టీ అధినేత ఇలా సమరశంఖం మోగించాలని నిర్ణయించడం వెనుక పెద్ద కారణమే ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇటీవలే జరిగిన 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన వివిధ రకాల కారణాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అయితే అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే ఇంట్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. తిరిగి ఇటీవలే కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రజల్లోకి వెళ్లే అంశంపై సహచరులతో మాట్లాడుతున్నారు. ఏదైనా గట్టి అంశం తీసుకుని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజలకు పార్టీపై మరింతగా భరోసా కల్పించడంతో పాటు లోక్సభ ఎన్నికలకు సమరశంఖం మోగించినట్లవుతుందన్న భావనతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వేళ కేసీఆర్కు కేఆర్ఎంబీ సమస్య కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాలు కలిసి ఉన్న ఇష్యూ కావడంతో ఎవరు అభ్యంతరం చెప్పేందుకు వీలులేని రీతిలో తమ వాణిని బలంగా వినిపించాలని భావిస్తున్నారు కేసీఆర్. మరి ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహం ఎంత మేరకు కలిసి వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీ అధికారుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు పరిసరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మించి 60 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఎన్డీఏసీ చైర్మన్ వివేక్ త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యుల బృందం 2 రోజుల పాటు డ్యాంను పరిశీలించనున్నారు. జలాశయం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీ అధికారుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు పరిసరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మించి 60 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఎన్డీఏసీ చైర్మన్ వివేక్ త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యుల బృందం 2 రోజుల పాటు డ్యాంను పరిశీలించనున్నారు. జలాశయం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుండి శ్రీనివాస్ అందిస్తారు.
శ్రీనివాస్ చెప్పండి, నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీ అధికారుల బృందం పరిశీలించినట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ నిర్మించి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ వద్ద కొన్ని పనులు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయి. దీంతో ఈ పనులు కొలిక్కి రాకపోవడంతో శ్రీశైలం డ్యామ్ పై తరచూ డ్యామ్ సేఫ్టీ అధికారులు పర్యటించాల్సి వస్తుంది. ప్రధానంగా డ్యామ్ మరమ్మతులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే తరచూ ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరి నెలలో డ్యామ్ భద్రతకు సంబంధించి కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు కేఆర్ఎంబీ అధికారులు కూడా డ్యామ్ ను భద్రతకు సంబంధించి పరిశీలించి నివేదికలు సమర్పించనున్నారు. ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ ముందు ఆప్రాన్ రిపేర్లతో పాటు డ్యామ్ ముందు భాగంలో నీటి విడుదల చేస్తున్న సమయంలో పైనుంచి కిందికి నీరు పడుతున్న సమయంలో కింది భాగంలో సిలిండర్లు దెబ్బతిన్నాయి. ఈ సిలిండర్ల మరమ్మతులు చేపట్టాలని కూడా గతంలో నిపుణుల కమిటీ సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు చొరవ చూపకపోవడంతో ఈ సిలిండర్లతో పాటు కింది భాగం ప్లంజిపూల్ అంటే దాదాపుగా డ్యామ్ ముందు భాగంలో 120 అడుగుల గొయ్యి ఉండడంతో ఈ గొయ్యి ప్రతి సంవత్సరం లోపలి భాగంలో రాతి పొరల మధ్య రాతి పొరలు చీలికలు విస్తరిస్తున్నాయని కూడా గతంలో నిపుణుల కమిటీ హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా డ్యామ్ పునాదులను కూడా ఒకసారి పరిశీలించాలని, ఇలా కీలకమైనటువంటి పలు మరమ్మతుల పనులను చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది. అయితే గత 2016 నుంచి ఇప్పటి వరకు ఈ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే తరచూ అధికారుల బృందం పర్యటించాల్సి వచ్చింది. ప్రధానంగా ఆప్రాణ రిపేర్లతో పాటు సిలిండర్ల మరమ్మతులు, తర్వాత డ్యామ్ కింది భాగంలో చేరుకునేందుకు అప్రోచ్ రోడ్స్, అదేవిధంగా సైడ్ రిటర్నింగ్ వాల్స్, డ్యామ్ వద్ద లైటింగ్ సిస్టము, అదేవిధంగా ప్లంజిపూల్ అంటే శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలో 120 అడుగుల గొయ్యి ఏర్పడంతో ఈ గొయ్యి పూడ్చేందుకు దాదాపుగా 750 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించిన ఈ ప్రతిపాదనలు మాత్రం ఈ రోజు వరకు కొలిక్కి రాలేదు. ప్రధానంగా ఈ ప్లంజిపూల్ పై రూపొందిస్తున్న ప్రతిపాదనలు తరచూ మారుతుండడంతోనే నేటి వరకు కూడా డ్యామ్ కింది భాగంలో ఏర్పడ గొయ్యిని పూడ్చే పనులు కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఈ 2 రోజుల పాటు ఈ ప్రధానమైన సమస్యలపైన నియమించినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు కేఆర్ఎంబీ అధికారులు కూడా శ్రీశైలం డ్యామ్ భద్రతకు సంబంధించి పరిశీలించి వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర జల సంఘంతో పాటు కేఆర్ఎంబీకి ముగ్గురికి నివేదికలు సమర్పించనున్నారు. శ్రీనివాస్, మరి ప్రస్తుత శ్రీశైల డ్యామ్ పరిస్థితి ఏంటి? కేఆర్ఎంబీ అధికారుల బృందం పరిశీలించిన అనంతరం సందర్భంగా ఏమైనా డ్యామ్ కి సంబంధించిన విషయాలు బయటపడ్డాయా? శ్రీశైలం డ్యామ్ ని గత కొన్ని సంవత్సరాలుగా 7 ప్రధాన సమస్యలు వేధిస్తూ వస్తున్నాయి. ఇందులో శ్రీశైలం 6-7 గేట్ల ముందు భాగంలో దాదాపుగా 120 అడుగుల గొయ్యి, నీటి ఒత్తిడికి కింది భాగంలో 120 అడుగుల గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి ప్రభావంతో ఇటు డ్యాము పునాదులతో పాటు ఈ ముందు భాగంలో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలు, ఇటు కుడిగట్టు కావచ్చు అటు ఎడమగట్టు కావచ్చు, ఈ 2 విద్యుత్ కేంద్రాల వైపు కూడా కింది లోపలి భాగంలో రాతి పొరలు చీలికలు వస్తున్నాయని కూడా గతంలో నియమించిన నిపుణుల కమిటీ నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించినటువంటి కేంద్ర జల సంఘం సభ్యుడు సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండే 2 సంవత్సరాల క్రితం నివేదిక ఇచ్చారు. అయితే ఈ శ్రీశైలం డ్యామ్ కు భద్రతకు సంబంధించి ఈ డ్యామ్ ముందు భాగంలో ఏర్పడ్డ గొయ్యితో పాటు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి అంచనాకు మించి వరద నీరు చేరుకుంటే ఆ నీటిని ఎలా విడుదల చేయాలి? 2002లో దాదాపుగా అంచనా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 14 లక్షల క్యూసెక్లు అంచనా వేయగా 2002లో దాదాపు 24 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. దీంతో అలాగే ఆ స్థాయిలో వరద నీరు వస్తే ప్రత్యామ్నాయంగా ఏ విధంగా నీటిని విడుదల చేయాలన్న అంశాలపైన కూడా సంబంధిత అధికారులు ఈ రోజు అధికారులతో చర్చించి భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి మరోసారి సూచనలు చేయనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.
ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చారు. ముందిచ్చిన కార్యాలయానికి తీసుకొని చిన్న ఛాంబర్ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ముందిచ్చిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం కేటాయించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు ఛాంబర్ మార్పు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కి కేటాయించినటువంటి రూమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం ఆ రూమ్ ని స్పీకర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఆ రూమ్ ని బదులుగా వేరే ఒక రూమ్ ని ఇటు కేసీఆర్ కి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గతంలో అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కొద్దిగా పెద్ద ఛాంబర్ కేటాయించేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం మొదటి సమావేశాల్లో కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ ను రద్దు చేస్తూ ఇంకొక కొత్త ఛాంబర్ ని కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం కేటాయించినటువంటి ఛాంబర్ చాలా చిన్న రూము కేటాయించారని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆబ్జెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి సమావేశాల్లో కేటాయించిన రూమును ఎందుకు రద్దు చేశారు, రెండో సమావేశాల్లోపే ఎందుకు ఈ విధంగా మార్చివేశారు అని చెప్పి స్పీకర్ ని కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి అవుట్ ఆఫ్ లాబీకి ఎందుకు మార్చారు అనేటువంటి చర్చ ఇటు ఎమ్మెల్యేలను జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సాంప్రదాయం కాకుండా ప్రతిపక్ష నేతలకు ఇచ్చే ఛాంబర్ కాకుండా ఇలా చిన్న రూమ్ కేటాయించడం పైన కూడా ఇటు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి అని చెప్పి కూడా ఇటు స్పీకర్ ని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు ఉన్నటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో దాన్ని స్పీకర్ కార్యాలయం అవసరం దృష్ట్యా స్పీకర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఆ రూమ్ ని గతంలో ఉన్నటువంటి రూమ్ ని అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే ఆ రూమ్ కి డోర్ ని తీసివేసి పూర్తిగా కూడా గోడ కొత్తగా కట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ ప్రతిపక్ష నేతలు కూర్చునేటువంటి ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ ని ప్రస్తుతం ఇటు స్పీకర్ కార్యాలయానికి అనుసంధానం చేయడం జరిగింది. దీనిపై మరొకసారి ఆలోచించాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాసేపటి కిందటే స్పీకర్ ని కలిసి కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ అన్నారు. ప్రజలకు మేలు చేయడమే కానీ కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు గతంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీకి టీడీపీ సభ్యులు సభ జరగనివ్వకుండా చేయడానికే వస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందని చెల్లుబోయిన అన్నారు. ఆత్మగౌరవ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 మాసాల్లో అధికారంలోకి రావడం, వచ్చిన సందర్భాల్లో 2 రూపాయల కేజీ బియ్యం అని గాని 50 రూపాయలకే రైతును ఆదుకోవడం కోసం ఉచిత హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చే విధానం గాని, మహిళల కోసం ప్రత్యేకంగా మద్య నిషేధం గాని, ఈ 3 కార్యక్రమాలతోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది. పుట్టిన పార్టీలో ఆయన కట్టడంలో చేసిన ఒక లోపం, వాడిన ఐరన్ రెస్ట్ ఫ్రీది కాదు, అది రెస్ట్ ఐరన్. పుట్టిన పార్టీలో చేరినటువంటి చంద్రబాబు ఏ ఆశయంతోటైతే ఏ తెలుగువాడి ఆత్మగౌరవం అని తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించిన ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం మరి పైలోకాల నుంచి ఏం చూస్తున్నాడో నాకు తెలియదు కానీ ఇవాళ రాత్రి 11:45 చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడుతున్న విధానాన్ని చూసి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుచేత అల్లుడు కదా అని పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత మామ కదా అని ఆయన ఆ గౌరవాన్ని ఎక్కడ ఉంచలేదు. ఆయన క్యారెక్టర్ ని చాలా Yes, if you button updates, for more updates keep watching Swatandhra News.